ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ ఊపు చూస్తుంటే ఈసారి కప్పు కొట్టేదాకా పట్టు వదిలేట్టు. ఈరోజు ముంబై ఇండియన్స్తో జరుగుతున్నటువంటి మ్యాచ్లో ముంబై బౌలర్లను వారి సొంత గడ్డపైనే ఆర్సీబీ బ్యాటర్లు చితగొట్టారు. మొదట్లో కోహ్లీ, పడిక్కల్ వీరిద్దరు, ఆ తర్వాత చివర్లో పటీదార్, జితేష్ శర్మ వీరిద్దరు. సో ఈ నలుగురు కలిసి రెండు భారీ పార్ట్నర్షిప్లతోటి ఆర్సీబీకి 221 పరుగుల భారీ స్కోర్ను అందించారు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఆర్సీబీ జట్ల మధ్య ప్రారంభమైనటువంటి 20వ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. సో ఈ టోర్నమెంట్లో టాస్ గెలిచినటువంటి ప్రతి కెప్టెన్ కూడా మరోమారు ఆలోచన లేకుండా ముందు బౌలింగే ఎంచుకుంటున్నారు. సో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఆర్సీబీ ట్రెంట్ బోల్ట్ వేసినటువంటి తొలి ఓవర్లో తొలి బంతికే బౌండరీకి తరలించి ఇన్నింగ్స్ని గ్రాండ్గా ఓపెన్ చేశాడు ఫిల్ సాల్ట్. అయితే ఆ మరుసటి బంతికే ఫిల్ సాల్ట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలా ఇన్నింగ్స్ రెండో బంతికే 4 పరుగుల వద్దనే ఆర్సీబీ తన తొలి వికెట్ను కోల్పోయింది. సో ఫస్ట్ ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ ఆర్సీబీ ఏమాత్రం తగ్గలేదు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి దేవదత్త పడిక్కల్తో కలిసి మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడాడు. దేవదత్త పడిక్కల్, విరాట్ కోహ్లీ వీరిద్దరూ పోటీపడి మరీ బౌండరీలు బాదటంతో ఆర్సీబీ స్కోరు స్పీడ్గా పెరిగింది. సుదీర్ఘకాలం తర్వాత క్రికెట్ గ్రౌండ్లోకి అడుగుపెట్టినటువంటి బుమ్రా, అంటే గత ఆస్ట్రేలియా పర్యటన తర్వాత వెన్నునొప్పి గాయంతో బుమ్రా క్రికెట్కు దూరమయ్యాడు కదా, ఈ మ్యాచ్ తోటి క్రికెట్లోకి బుమ్రా మళ్ళీ పునరాగమనం చేశాడు. సో బుమ్రా తను వేసినటువంటి తొలి ఓవర్లోనే కోహ్లీ ఓ 6 కొట్టాడు. దీపక్ చాహర్ వేసినటువంటి 6వ ఓవర్లో దేవదత్త పడిక్కల్ వరుసగా 6-6-4 కొట్టడంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఆర్సీబీ 1 వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. అంటే ఓవర్కు సగటున 12 పరుగులు చేసిందన్నమాట. ఇక విఘ్నేష్ పుతూర్ వేసినటువంటి 9వ ఓవర్లో 6 కొట్టినటువంటి కోహ్లీ కేవలం 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే విఘ్నేష్ పుతూర్ వేసినటువంటి అదే ఓవర్లో ఓ భారీ షాట్ కొట్టినటువంటి పడిక్కల్ బౌండరీ వద్ద విల్ జాక్స్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 22 బాల్స్ ఆడినటువంటి పడిక్కల్ 2 4లు 3 సిక్సర్లతోటి 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ, దేవదత్త పడిక్కల్ వీరిద్దరు కలిసి రెండో వికెట్కు 52 బంతుల్లోనే 91 పరుగులు జోడించారు. ఆ తర్వాత 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ రజత్ పటీదార్తో కలిసి కోహ్లీ పరుగుల ప్రవాహాన్ని కొనసాగించాడు. 10 ఓవర్లు ముగిసేసరికల్లా ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి కరెక్ట్గా 100 పరుగులు చేసింది. అంటే ఓవర్కు సగటున 10 పరుగులు చేసిందన్నమాట. సో నిలదొక్కుకోవడానికి మొదట కాస్త సమయం తీసుకున్నటువంటి పటీదార్ ఆ తర్వాత అతను కూడా బౌండరీలు, సిక్సర్లతోటి విరుచుకుపడ్డాడు. శాంట్నర్ వేసినటువంటి 14వ ఓవర్లో పటీదార్ 2 6లు 1 4 కొట్టాడు. అయితే హార్దిక్ పాండ్యా వేసినటువంటి 14వ ఓవర్లో తొలి బంతికి భారీ షాట్ కొట్టినటువంటి కోహ్లీ నమంధర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 42 బాల్స్ ఎదుర్కొన్నటువంటి విరాట్ కోహ్లీ 8 4లు 2 సిక్సర్లతోటి 67 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కోహ్లీ అవుట్ అయ్యేసరికల్లా ఆర్సీబీ స్కోరు 3 వికెట్ల నష్టానికి 143 పరుగులుగా ఉంది. కోహ్లీ, రజత్ పటీదార్ వీరిద్దరు కలిసి 3వ వికెట్కు 31 బంతుల్లో 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కోహ్లీ అవుట్ అయిన తర్వాత 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి లివింగ్స్టోన్ అదే ఓవర్లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ఐపీఎల్ కెరియర్లో పాండ్యాకు ఇది 200వ వికెట్. అలా 15వ ఓవర్లో పాండ్యా 2 వికెట్లు తీసి ఎంఐకి కాస్త బ్రేక్ ఇచ్చాడు. 15 ఓవర్లు ముగిసేసరికల్లా ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. 15 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ మరింత శరవేగంగా దూసుకుపోయింది. ఒకవైపు కెప్టెన్ రజత్ పటీదార్, మరోవైపు జితేష్ శర్మ వీరిద్దరూ బౌండరీలు, సిక్సర్లతోటి విరుచుకుపడ్డారు. ట్రెంట్ బోల్ట్ వేసినటువంటి 16వ ఓవర్లో ఇద్దరు కలిసి 2 4లు 1 సిక్సర్తో కలిపి 18 పరుగులు సాధించగా హార్దిక్ పాండ్యా వేసినటువంటి 17వ ఓవర్లో రజత్ పటీదార్ కొట్టినటువంటి 2 6లు 1 4తో కలిపి మొత్తంగా ఆ ఓవర్లో 23 పరుగులు పిండుకున్నారు. ఈ క్రమంలో రజత్ పటీదార్ కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. బుమ్రా వేసినటువంటి 18వ ఓవర్లో 6 సింగిల్స్ మాత్రమే వచ్చాయి. ఇక ట్రెంట్ బోల్ట్ వేసినటువంటి 19వ ఓవర్లో జితేష్ శర్మ 2 6లు కొట్టగా అదే ఓవర్లో పటీదార్ కీపర్ రికల్టన్ పట్టినటువంటి అద్భుత క్యాచ్కు అవుట్ అయ్యాడు. 32 బాల్స్ ఆడినటువంటి రజత్ పటీదారు 5 4లు 4 సిక్సర్లతోటి 64 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పటీదార్, జితేష్ శర్మ వీరిద్దరు కలిసి 5వ వికెట్కు కేవలం 27 బంతుల్లోనే 69 పరుగులు జోడించారు. ఇక బుమ్రా వేసినటువంటి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో జితేష్ శర్మ కొట్టినటువంటి 1 6తో కలిపి 8 పరుగులు మాత్రమే రావడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక జితేష్ శర్మ చివరిలో వేగంగా ఆడి 19 బంతుల్లోనే 2 4లు ఏకంగా 4 సిక్సర్లతోటి 40 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే దాదాపు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు, ఒక బుమ్రా తప్ప.
సో చాలా కాలం తర్వాత మళ్ళీ క్రికెట్లోకి పునరాగమనం చేసినటువంటి బుమ్రా 4 ఓవర్లలో కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బుమ్రా వికెట్లేమీ తీయలేదు, కానీ పరుగులను బాగా నియంత్రించాడు. ఇక ట్రెంట్ బోల్ట్ 2 వికెట్లు తీసినప్పటికీ ఓవర్కి సగటున 14.25 చొప్పున భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా 2 వికెట్లు తీశాడు, కానీ భారీగానే అతను కూడా పరుగులు సమర్పించుకున్నాడు. విఘ్నేష్ పుతూర్ 1 వికెట్ తీశాడు. అంటే ట్రెంట్ బోల్ట్, హార్దిక్ పాండ్యా వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే విఘ్నేష్ పుతూర్ 1 వికెట్ తీశారు. కానీ అందరూ కూడా భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు, ఒక బుమ్రా మినహా. సో మొత్తంగా బుమ్రా తన మ్యాచ్ ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. వికెట్లు తీయకపోయినప్పటికీ కూడా ఇంప్రెసివ్ బౌలింగ్ చేశాడు. మిగతా బౌలర్లతో పోలిస్తే పరుగులను బాగా కట్టడి చేశాడు బుమ్రా. ఇక బోల్ట్ 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీసినా కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దాదాపు బుమ్రా తప్ప అందరూ కూడా ఓవర్కి 10, 11, 14 చొప్పున పరుగులు ఇచ్చుకోవడంతో ఆర్సీబీ భారీ స్కోరు సాధించగలిగింది. ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించాలంటే 222 పరుగులు సాధించాలి. అంటే 2-2-2 222 కొట్టాలి నిర్ణీత 20 ఓవర్లలో. అంటే కావాల్సినటువంటి రన్ రేటు ఓవర్కి సగటున 11.10. అంటే ఓవర్కి దాదాపుగా 11కు పైగా పరుగులు సాధిస్తేనే ముంబై ఇండియన్స్ మరి విజయం సాధిస్తుంది. మరి గత చరిత్ర చూసినట్లయితే ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ యొక్క అత్యధిక లక్ష్య ఛేదన 2021లో సిఎస్కే పైన 219 పరుగులు సాధించి విజయం సాధించింది. సో 219 పరుగుల టార్గెట్ని ఛేదించి విజయాన్ని సాధించింది. అంటే ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్ అత్యధిక లక్ష్యాన్ని ఛేదించబోతుంది. 222 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించినట్లయితే మరి ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్ అత్యధిక టార్గెట్ను ఛేదించినటువంటి జట్టుగా నిలుస్తుంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుందా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బ్యాటర్ల యొక్క ఫామ్ని బట్టి చూసినట్టయితే కష్టమే కానీ అసాధ్యమైతే కాదు, చెప్పలేము. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ప్రస్తుతము బ్యాటింగ్ చాలా బాగా అనుకూలిస్తుంది కాబట్టి ముంబై బ్యాటర్లు తెగించి ఆడితే మాత్రము లక్ష్యాన్ని ఛేదించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పేపర్ మీద చూసినట్లయితే ముంబైలో బ్రహ్మాండమైనటువంటి బ్యాటర్లు ఉన్నారు. రోహిత్ శర్మ కానీ, తర్వాత సూర్యకుమార్ యాదవ్ కానీ, ఆ తర్వాత తిలక్ వర్మ కానీ. సో వీళ్ళందరూ కూడా హార్దిక్ పాండ్యా కానీ, వీళ్ళందరూ విల్ జాక్స్ కానీ, రికల్టన్ కానీ, వీళ్ళందరూ కూడా పేపర్ మీద చూసినట్లయితే మంచి భారీ షాట్లు కొట్టేటటువంటి ప్లేయర్లే ఉన్నారు. కానీ మరి ప్రస్తుత సీజన్లో వాళ్ళ యొక్క ఫామ్ను చూసినట్లయితే ఇది కష్టమే అని చెప్పాలి. సో మొత్తంగా చూసినట్లయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా చెప్పవచ్చు. మరి ఈ మ్యాచ్ పైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.